సబ్జెక్ట్ టీచర్స్ మీ వాటర్ ట్యాంక్ అనేటువంటి మీ బ్రెయిన్లో వాటర్ని నింపుతున్నారు. ఓకే, డిఫరెంట్ సబ్జెక్ట్ టీచర్స్. యూ హ్యావ్ ద ట్యాప్స్, ద 6 or 4, దట్ ఈస్ ద సబ్జెక్ట్స్. కింద మీకు ఉన్నాయి కదా, మీకు ఎప్పుడైతే మంచినీళ్ళు తాగుతున్నారు కదా, ఇప్పు తీస్తే వస్తాయి కదా, అట్లా ట్యాప్ తిప్పితే ఆ వచ్చే వాటర్ ఏంది, ఒక్కొక్క ట్యాప్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ టీచర్. ఓకే, అందరు కలిపి మీ బ్రెయిన్లోకి వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఫుల్ చేస్తున్నప్పుడు అది మీరు యూటిలైజ్ కరెక్ట్గా చేసుకుంటున్నారా లేదా? కొంతమంది ఏం చేస్తారు, వాటర్ ట్యాప్ తిప్పేసి వెళ్ళిపోతారు, వాటర్ ఆ క్షణాన పోతాయి. అంటే మీరు నేర్చుకునే సమయంలో వాటర్ చాలా వరకు మీ బ్రెయిన్లో, అంటే సబ్జెక్ట్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి కొన్ని ట్యాపులు దారుణంగా వస్తాయి, కొన్ని ట్యాపులు ఫుష్ అవుతాయి. అంటే మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు ఎవరైనా అడిగితే క్వశ్చన్స్ అనగా సమాధానం చెప్పేస్తుంటారు. మ్యాథ్స్, సైన్స్, సంథింగ్ ఇంగ్లీష్, తెలుగు మీడియం పర్సన్స్కి లైక్ దట్ నాలాగనమాట. రాని వాళ్ళకి ఏంటంటే కొంచెం వెనకాడుతుంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆ సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి మిగతా ట్యాప్లో అయితే ఏ విధంగా ఫోర్స్గా వస్తుందో మీకు లాంగ్వేజ్, అదే విధంగా ఈ ట్యాప్లో కూడా వచ్చే విధంగా ట్రై చేయాలి. అర్థమైందా? ఇప్పుడు వాడుకునే విధం అంటే నేర్చుకునేటటువంటి ఈ టయాన్ని ఇక్కడ వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు సమ్మర్ సీజన్, ట్యాంకులో వాటర్ లేవు, కానీ ఇప్పుడు బాగా తడిసి ఉంది, గొంతు ఎండిపోతుంది, సో మెనీ ప్రాబ్లమ్స్. ఇది నేర్చుకునే సమయం, విద్యాభ్యాస ఇది చాలా కీలకం. అప్ టు 10th క్లాస్ వరకు జాగ్రత్తగా వినండి. అప్ టు 10th క్లాస్ వరకు విద్యాభ్యాస చాలా కీలకం. ఇప్పుడు నేర్చుకున్న బేసిక్కే మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ ద 10th అయిపోయిన తర్వాత మీది ఏది నేర్చుకున్నా సరే, టంగ్ క్లీనర్ జస్ట్ లైక్ మార్నింగ్, ఇంతే. అంతవరకు ఆ సబ్జెక్ట్ అయిపోయిందా, ఎంసెట్ డిసెట్ సంథింగ్ దే మెయిన్స్ లైక్ దట్, ఏమి పనికిరావు. బేసిక్ అప్ టు 10th క్లాస్ నాకు ఆలోచి చెప్తాను. ఈ గ్రిప్ మీద సాధించారో అప్పుడు మీ జీవితం చాలా బాగుపడుతుంది, చాలా ఉంటుంది. వేస్ట్ చేసుకోవద్దు. అంటే వాటర్ కాదు, ఈ నీళ్ళనండి తరాలకు ఉపయోగపడాలంటే ఇది వాటర్ ఎంత మహాసముద్రం లాంటిది. ఈత తెలిసిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల విసరటం తెలిస్తే చేపలు దొరుకుతాయి. సరదాగా చూద్దాం, ఎంజాయ్ చేద్దామని వస్తే సముద్రం ఒడ్డున ఏముంటుంది, కాళ్ళు మాత్రమే తడుస్తాయి. మీరందరూ బీచ్కి వెళ్ళారు కదా, సూర్యలంక మన దగ్గరలో. మీరేమో ఒడ్డుల నుంచో అంటూ ఉంటారు. ఈత వచ్చిన వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బాగా చదివితే ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ బాగా వస్తే ఆ చదువుతో మంచి జాబ్స్ కొట్టచ్చు, ముత్యాలు దొరుకుతాయి. ద డైమండ్స్ ఆల్సో ఇస్